దాదాపు చాలామంది లక్షల మంది చాలా కూడా కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఆర్టీఓ కానీ ఇక్కడ తహసీల్దార్ తప్పు చేసినా కానీ మళ్ళీ డైరెక్ట్ ఒక రైతు సామాన్యుడు కూడా సీసీఎల్ఐ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి. ఈ యొక్క కొత్త చట్టంతో సామాన్యుడికి స్థానిక పరిధిలో సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉందా? తప్పకుండా ఒక 3 అంశాలు మీ దృష్టికి తీసుకొస్తా ఎందుకు అవుతుంది అంటానికి. ఈరోజు ఉన్న చట్ట ప్రకారము 2020లో ఉన్న 6వ చట్ట ప్రకారము ఏ సమస్య పరిష్కారానికైనా కోర్టు మెట్లు ఎక్కాల్సిందే. కోర్టు మెట్లు ఎక్కటం అంటేనే ఖర్చుతో కూడుకున్న పని. లాయర్ని పెట్టుకోవాలి, కోర్టు ఫీజులు ఉంటాయి, 10 సార్లు తిరగాలి, కోర్టులో కొన్ని వేల కేసులు పేరుకుపోయి ఉన్నాయి, కాలయాపన కూడా జరుగుతుంది. ఒకప్పుడు రెవెన్యూ రికార్డుల సవరణ రెవెన్యూ అధికారులే చేసేవాళ్ళు. లెక్క ప్రకారం ఏంటి, యాజమాన్య హక్కుల వివాదం ఓనర్షిప్ డిస్ప్యూట్ వస్తేనో, భాగ పంపకాల వివాదాలు వస్తేనో, వారసత్వ భూముల పంచాయతీలు వస్తే కోర్టుకు పోవాలి. కానీ రెవెన్యూ రికార్డుల తప్పులు ఉంటే రెవెన్యూ వాళ్ళే కదా సరి చేయాల్సింది, కోర్టుకి ఎందుకు ఎక్కాలి? రికార్డు రాసేదే గవర్నమెంట్ రికార్డుల తప్పులు ఉంటే నేను కోర్టుకు వెళ్ళటం ఏంటి?